మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పోలీసులు హెచ్చరిక చేశారన్నమాట. పోలీసులు ఎందుకు హెచ్చరిక చేశారని చెప్తాను మీకు. నిజంగా అది విన్న తర్వాత మీ గుండెల్లోని ఒక భయం అనేది ఏర్పడుతది. ఎందుకంటే మన రాష్ట్రంలోని ఒక కొత్త గ్యాంగ్ అయితే తిరుగుతా ఉంది. ఆ గ్యాంగ్ కూడాను రాజస్థాన్‌కి సంబంధించిన గ్యాంగు. చాలా క్రూరత్వమైన మనసు కలిగినటువంటి వ్యక్తులంట వీళ్ళు. కనికరం ఉండదంట వీళ్ళ దగ్గర. ఎందుకంటే పోలీసులు చెప్తా ఉన్నారు. పోలీసులు వాళ్ళని ట్రేస్ చేశారు కాబట్టి చాలా ప్లేసుల్లో వాళ్ళని కనుగొన్నారు కాబట్టి వాళ్ళ యొక్క కదలికలన్నిటిని కూడా గమనిస్తున్నారు కాబట్టి పోలీసులు చెప్పారన్నమాట. తగు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పగలు చాలా డ్రామాలు ఆడుతూ ఏదో చిన్న చితక వ్యాపారం చేస్తూ ఇలాగ ఊర్లంతా తిరుగుతారని చెప్తున్నారు. అసలు ఆళ్ళు ఏమిటి వాళ్ళ యొక్క విశేషాలన్నీ కూడా మీరు ప్రతిదీ కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ప్రెజెంట్ వాళ్ళ లొకేషన్ ఎక్కడ ఉంది? వాళ్ళందరూ కూడా ఏ విధంగా జాగ్రత్త పడాలి? అనే విషయం కూడా ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తదన్నమాట. ఎందుకంటే సర్వసాధారణంగా చూసుకుంటే నేటి సొసైటీలోని చాలామంది ఆర్థిక పరిస్థితులు బాగోకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచే ఎక్కడైతే డెవలప్‌మెంట్ స్టేట్ అదేవిధంగా డెవలప్‌మెంట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో ఆ ఏరియాకి వచ్చి దొంగతనాలు చేస్తా ఉన్నారన్నమాట. ఎందుకంటే మనం ఒకసారి రాజస్థాన్ గాని, మధ్యప్రదేశ్ గాని, అదేవిధంగా జార్ఖండ్ గాని ఈ ఏరియాలను చూసుకుంటే కరువు ప్రాంతం ఎక్కువగా ఉంటదన్నమాట. ఎందుకంటే మొత్తం డ్రై ఏరియా కాబట్టి ఆ ఏరియాలోని పని గట్ట ఉండదు కాబట్టి పంటలు గట్ట సరిగ్గా పండవు కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంచెం ఈ ఫైనాన్షియల్‌గా కొంచెం చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అటువంటి వ్యక్తులు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉండి, మన ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్ణాటక ఇటువంటి రాష్ట్రాల్లోకి వచ్చి గ్యాంగ్‌గా వచ్చి అది కూడా 10-15 మంది వచ్చి ఈ విధంగా అయితే దొంగతనాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఏదైతే తార్ గ్యాంగ్ ఉందో, ఈ తార్ గ్యాంగ్ రాజస్థాన్ నుంచి వచ్చేదని చెప్తా ఉన్నారు. ఈ తార్ గ్యాంగ్ యొక్క లక్షణాలు ఏంటో మీకు ప్రతిదీ కూడా పూర్తిగా చెప్తానన్నమాట. దీంట్లో చాలా కీలకమైన అంశాలున్నాయి. చాలా మంచి విషయాలున్నాయి. మీరు 100% వినండి. ఎందుకంటే మీరు ఈ విషయాలన్నీ కూడా వింటే వాళ్ళ నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చో 100% మీకు క్లారిటీ అవుద్దన్నమాట. సో, వీళ్ళు పట్టపగలు ఏం చేస్తారంటే, ఏదైతే దుప్పట్లుంటాయో, ఈ దుప్పట్లన్నీ కూడాను అమ్మే విధంగా అయితే ప్రతి ఊరు కూడా తిరుగుతారంట. చాలా సర్వసాధారణంగా. దీంట్లో ఈ 15 మంది గ్యాంగ్‌లోని ఒక ముగ్గురు నుంచి నలుగురు దాకా అయితే మహిళలు కూడా ఉన్నారంట. సో, వీళ్ళు దుప్పట్లు అమ్మే విధంగా తిరుగుతా ఉంటారు. అంతేకాకుండా చీరలని చెప్పేసి కూడా కొన్ని సోలాపూర్ చీరలని, ఏదైతే కొన్ని బనారస్ చీరలని చెప్పేసి అమ్ముతా ఉంటారనమాట. ఈ విధంగా సర్వసాధారణంగా వ్యాపారస్తులే, చిరు వ్యాపారస్తులే డౌట్ రాకుండా అయితే మనకు అమ్ముతా ఉంటారు. సో, ఎప్పుడైతే మనం చిరు వ్యాపారస్తులు అనుకుంటామో, వీళ్ళందరూ కూడా మొత్తం ఊరంతా తిరుగుతా ఉంటారు. ప్రతి ఏరియా కూడా జల్లెడ పడతా ఉంటారు. అయితే ఇంటి ముందుకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతా ఉంటారు. మీకు చాలా తక్కువకి ఇస్తాం ఇది. సోలాపూర్ దుప్పట్లండి, లేదా బనారస్ శారీస్ అండి అని చెప్తా ఉంటారు. మనకనిపిస్తది నిజంగానే బయట నుంచి దూరం నుంచి తీసుకొచ్చారేమో, సో, వీళ్ళందరూ కూడా మనకి తక్కువ రేట్‌కి ఇస్తా అని చెప్పేసి మనం అనుకుంటాం. కొంతమందయితే లారీ చెడిపోయిందండి ఇక్కడ. లారీ చెడిపోవడం వల్ల మొత్తం స్టాక్ అంతా ఈ హైవే మీద ఉండిపోయింది. మేము అందుకే ఇక్కడే అమ్మేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ లారీ మీద వేరే లారీ మీద ఎక్కించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే అని చెప్పేసి మేము ఈ ఏరియాలో అమ్మేస్తాం అని చెప్పేసి బూటక కౌరులు చెప్తారన్నమాట. మీరు నిజంగా నమ్మేస్తారు. సో, ఇలాగా మొత్తం ఊరంతా కూడా తిరుగుతూ వాళ్ళకి నచ్చిన రేట్‌తోటైతే కొన్ని కొన్ని దుప్పట్లు, కొన్ని కొన్ని శారీస్ గిట్ట అమ్ముతారు. సో, ఇలా తిరిగి ఎక్కడైతే వాళ్ళకి అవకాశంగా అనిపిస్తదో ఒక మంచి ఇల్లు చూస్తారన్నమాట. దాంట్లోని మనుషులు తక్కువగా ఉన్న వ్యక్తుల్ని లేదా లేడీస్ ఒంటరిగా ఉన్నారనిపించుకునే ఏదైతే హౌస్‌లుంటాయో అన్నీ కూడా టార్గెట్ చేస్తారన్నమాట. ఈ విధంగా చూసుకొని ఏ గేట్ నుంచెళ్తే దొంగతనం బాగా చేయొచ్చనేవి కూడా ప్రతీది కూడా చూసుకొని నైట్ పూట ఒకేసారి అటాక్ చేస్తారంట. ఏ విధంగా అంటే వాళ్ళు కనీసం 3-4 ఇల్లులు సెలెక్ట్ చేసుకుంటారంట. ఈ 15 మంది గ్యాంగ్ కూడాను. ఎప్పుడైతే 3-4 ఇల్లులు సెలెక్ట్ చేసుకుంటారో ఒకేసారి వాళ్ళ మీద దాడి చేసి, ఆ 3-4 ఇల్లులు కూడా దొంగతనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆ ఏరియా అంతా కూడా ఖాళీ చేసేసి వేరే ఏరియాలోకి పారిపోతారంట. అంటే మీకు అడ్రెస్ కూడా తెలీదన్నమాట. వాళ్ళు పట్టుకోవడం చాలా కష్టం. ఈ విధంగా తిరుగుతా ఉంటారు. సో, ఎప్పుడైతే ఈ విధంగా దొంగతనాలు చేస్తా ఉంటారో అటువంటి టయాన్ని ఒకవేళ ఎవరైతే ప్రజలుంటారో ప్రజలు ప్రతిఘటిస్తే గనక అసలు దేనికి కూడా ఎనక ముందు ఆలోచించకుండా చాలా క్రూరత్వంగా వాళ్ళు మనుషులు చంపేస్తారంట. అటువంటి క్రూరత్వమైన మనసు కలిగిన వ్యక్తులని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అందుకే తస్మత్ జాగ్రత్త వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరైనా ఊర్లో ఈ విధంగా అయితే తిరుగుతూ ఉంటుంటే వాళ్ళ యొక్క మీరు డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. డీటెయిల్స్ కనుక్కోలేని పక్షంలో అయితే 100% వీళ్ళు రెక్కీ అయితే ఏదైతే ఉందో రెక్కీ నిర్వహించి ఎక్కడైతే లూప్ హోల్స్ ఉంటాయో అన్ని కూడా చూసుకొని దొంగతనానికి వస్తా ఉన్నారన్నమాట. ఒకవేళ చూడండి మీకు కొన్ని పాయింట్లు చెప్తాను. ఎప్పుడైనా మీరు బయట సైడ్ నుంచి ఒక వ్యాపారస్తులు ఎవరైనా వచ్చితే గనక అంటే హిందీ మాట్లాడుతూ వచ్చిన వ్యక్తుల్ని మీరు 100% గమనించాలన్నమాట. ఏ విధంగా అంటే ఏదైతే మీరు ఆడి నుంచి కొనుక్కుంటున్నారో ఆ వస్తువు గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క మాటల్లో మీరు గమనించనమాట. ఏ విధంగా అంటే ఈ వస్తువు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఈ వస్తువు ఎందుకింత తక్కువ రేట్‌కి నువ్వు అమ్ముతున్నావు? అసలు అంటే అతని మాటల్లోని
నిజం ఉందా? లేదా మోసం ఉందా? అనే దాని మీద మీకు క్లారిటీ రావాలన్నమాట. నిజంగా మీకు ఆ క్లారిటీ వచ్చిందనుకో, ఓహో! ఈ వ్యక్తి నిజంగానే అటువంటి ఈ థార్ గ్యాంగ్‌కి సంబంధించిన వ్యక్తులే. కావాలని ఇలాగా దుప్పట్లు, శారీ అని చెప్పేసి అమ్ముతూ ఈ విధంగా మనల్ని మోసం చేయడానికి వచ్చారని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చేస్తది. అంతేకాకుండా ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చాలామంది మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉంటారన్నమాట. ఎందుకంటే ఎవరైతే భర్త ఉంటారో, భర్త ఏమో ఆఫీస్‌కెళ్ళిపోతాడు, లేదా పనికెళ్ళిపోతాడు. పిల్లలందరూ కూడా స్కూల్‌కెళ్ళిపోతారు. మహిళలు మాత్రమే చాలా ఒంటరిగా ఉంటారన్నమాట. అటువంటి సమయాన్ని ఏంటంటే వీళ్ళు ఇద్దరొస్తారన్నమాట. మేము దుప్పట్లు అమ్ముతున్నాము, శారీస్ అమ్ముతున్నాం అని చెప్పి. అటువంటి సమయాన్ని వీళ్ళు చాలామంది లేడీస్ ఏంటంటే చాలా తక్కువ రేట్‌కి అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. చాలా ఎక్కువ క్వాలిటీ చాలా తక్కువ అమ్మేస్తున్నారు. ఎక్కడో వీళ్ళకి దొరుకుంటాయి. ఏ షాప్‌లోనో లేకపోతే వీళ్ళు డీలింగ్ పెట్టుకున్నారని చెప్పేసి విచిత్రమైన ఆలోచనలతోటి వాళ్ళతో మాట్లాడతారు. ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడతారో వాళ్ళకి కొంచెం మిమ్మల్నయితే గేలం వేస్తారు. గేలం వేసి మీ ఇంటి డోర్ దాకా వచ్చి డోర్ దగ్గర మాట్లాడుతూ ఒకేసారి మిమ్మల్ని లోపలికి నెట్టేసి ఎందుకంటే లోపల ఎవరు లేదని చెప్పేసి మాటల్లోనే గమనిస్తా ఉంటారన్నమాట మీతో మాట్లాడుతూ. లోపలికి నెట్టేసి మిమ్మల్ని ఎప్పుడైతే మిమ్మల్ని లోపలికి నెట్టేసారో మొత్తం డోర్ అంతా కూడా క్లోజ్ చేసేస్తారన్నమాట లోపల నుంచి. ఇంక మిమ్మల్ని అక్కడి నుంచి చిత్రహింసలకు గురి చేసి మీ నోటికైతే ఒక క్లాత్ కట్టేసి లోపల ఉన్నటువంటి ఏవైతే సామాను ఉన్నాయో బంగారం అదేవిధంగా నగదు ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా దోచుకెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తారన్నమాట. అందుకనే మీరు ఒంటరిగా ఉంటే గనక 100% ఈ విధంగా హిందీ వాళ్ళు ఎవరైనా వస్తే గనక ఈ విధంగా అమ్ముకోవడానికి వచ్చినప్పుడు రోడ్డంతా తిరుగుతూ ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులతో మీరు 100% మాట్లాడవద్దు. మీ ఇంట్లో ఎక్కువ మంది మనుషులుంటేనే మాట్లాడండి. లేని పక్షంలోనే ఇటువంటి దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే క్లియర్ కట్‌గా అయితే పోలీసులు చెప్పారు. ఈ థార్ గ్యాంగ్ చాలా డేంజర్. ఈ థార్ గ్యాంగ్‌తో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ థార్ గ్యాంగ్ ఇప్పుడే కాదు. ఇటువంటి గ్యాంగులు చాలా సార్లు వచ్చాయని చెప్తా ఉన్నారు. చెడ్డీ గ్యాంగ్ అనే దాన్ని కూడా పోలీసులు పట్టుకున్నారు. చెడ్డీ గ్యాంగ్ అప్పుడు కూడా బాగా ఈ విపరీతమైన ఆల్చాలు చేసిందన్నమాట. సో, ఇప్పుడు థార్ గ్యాంగ్ ఒకసారి మాట్లాడుకుంటే థార్ గ్యాంగ్ అనేది ఇప్పుడు పశ్చిమ గోదావరి ఏదైతే జిల్లా ఉందో పశ్చిమ గోదావరి జిల్లాలోని బాగా విస్తృతంగా అయితే తిరుగుతా ఉన్నారంట. ఎక్కువగా ఏలూరు, అదేవిధంగా నల్లజర్ల, అదేవిధంగా ఒకసారి చూసుకుంటే జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం ఈ ఏరియాలో బాగా తిరుగుతా ఉన్నారంట. ఎందుకంటే ఎక్కడైతే రైల్వే స్టేషన్ రవాణా సౌకర్యం బాగా ఉందో, ఎక్కడైతే బాగా ఫారెస్ట్ ఏరియా బాగా ఎక్కువగా ఉందో అంటే మూలపు గ్రామాలు, అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి గ్రామాలు ఇటువంటియన్నిటిని కూడా ఎంచుకుంటారంట. ఎందుకు ఎంచుకుంటారంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ దొంగతనం జరుగుద్దో, ఈ దొంగతనం జరిగినప్పుడు 100% ఎప్పుడైతే దొంగతనం జరుగుద్దో, ఈ దొంగతనం జరిగినప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి సరైన మార్గాలు గట్టా ఎంచుకుంటా ఉంటారంట. అందుకని జెప్పేసి ఎక్కడైతే నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏదైతే రైల్వే పట్టిన పక్కన ఉంటాయో అటువంటి విలేజ్‌లు ఇయన్నీ కూడా ఎంచుకుంటా ఉంటారంట. అందుకనే దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెబుతా ఉన్నాను నేను. 100% మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా లేని పక్షంలో అయితే ఈ తార్ గ్యాంగ్ వలలో పడితే మీ ఇంట్లో దొంగతనమే అవ్వచ్చు. లేదా మీరందరూ కూడా చనిపోయే అవకాశం కూడా ఉంటది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు చాలా క్రూరత్వంగా ఉంటారన్నమాట. సో, అందుకనే ఈ వీడియో చేసిన ప్రధానంగాను ఎందుకంటే దొంగతనాలు బాగా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. రీసెంట్‌లీగా విశాఖపట్నంలో కూడాను పట్టపగలే ఒక మహిళ ఇంట్లో ఒక్కరిదే ఉంటే మంచినీళ్ళు కావాలని చెప్పేసి లోపలికి వెళ్లి అత్యంత దారుణంగా చంపేసి లోనటువంటి ఏదైతే బంగారం, నగదు పట్టుకొని ఉడాయించారన్నమాట అక్కడి నుంచి. ఎందుకంటే ఆ వీడియో కూడా మీకు చేశా. ఇటువంటివి బాగా ఎక్కువైపోయాయన్నమాట. చాలామంది దీన్ని గమనించట్లేదు. ఊర్లో ఉంటున్నారు గానీ, ఎవరైతే భర్త అదేవిధంగా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోతుంటే ఒంటరిగా ఉండి ఊర్లో ఎవరైనా అమ్ముకోవడానికి వస్తే గనుక గుడ్డితనంగా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర మాట్లాడడం ఎక్కువ సేపు, వాళ్ళతో బేరసారాలు చేయడం ఇటువంటివి చేస్తా ఉంటారన్నమాట. వాళ్ళు అదే అదునుగా చూసుకొని చుట్టుపక్కల ఎవరు కూడా లేకపోతే గనక ఎమ్మటే అటాక్ చేస్తారు మీద. ఎందుకంటే మీ ఇంటి మీద బంగారం కూడా ఉంటది కాబట్టి, మంగళసూత్రం, నల్లపూసలు అన్నీ వేసుకుంటారు కాబట్టి అది చాలు వాళ్ళకి. సో, అది పట్టుకొని ఎమ్మటనే ఉడాయించేస్తారు అక్కడి నుంచి. అందుకనే చెబుతున్నాను ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను తస్మాత్ జాగ్రత్త. మీరు అలర్ట్‌గా లేకపోతే గనక ఇటువంటి దొంగతనాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఈ వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియో మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేటి సమాజంలోని ఈ దొంగతనాలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మరీ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలోని విపరీతంగా దొంగతనాలు చేస్తా ఉన్నారు. ఇటువంటి దొంగతనాలను ఏ విధంగా కట్టుదిట్టం చేయాలి? అసలు వాళ్ళని ఏ విధంగా కనుక్కోవాలి? పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళని ఏ విధంగా కట్టుదిట్టం చేయాలి? అనే దాని మీద మీకు ఏమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మందికి తెలీదు. ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. చాలా నెగ్లిజెన్సీగా ఉంటారు చాలామంది ప్రజలు. వాళ్ళు ఏ విధంగా దొంగల నుంచి తప్పించుకోవాలి అనే విధంగా అయితే వాళ్ళకి అర్థమయ్యే విధంగా అయితే ఒక మంచి కామెంట్ చేయండి. అదే విధంగా చట్టాల గురించి కూడా కామెంట్ చేయండి. వాళ్ళకి తెలుస్తది. చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే ఇటువంటి సంచలనమైన సంఘటనలు జరుగుతా ఉంటాయి. అదేవిధంగా ఇటువంటి కొత్త సమాచారం కూడా వస్తా ఉంటది. అదంతా కూడా మీ ముందుకు తీసుకొచ్చి చెబుతా ఉంటామన్నమాట. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తా ఉన్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.